నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో క్రికెట్ లవర్స్ అందరికీ కూడా IPL 2025 టోర్ని గెలుచుకున్న తర్వాత, ముఖ్యంగా ఆర్సీబీ గెలిచిన తర్వాత 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడినటువంటి ఒక ఆనందాన్ని కూడా విషాదంగా మిగిల్చినటువంటి పరిస్థితి. ఒక రకంగా క్రికెట్ లవర్స్ అందరికీ కూడా ఒక బ్లాక్ డేగా నిన్న బెంగళూరులో జరిగినటువంటి ఆ తొక్కిసలాట, అక్కడ జరిగినటువంటి వ్యవహారం, పోయినటువంటి ప్రాణాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. కానీ ఈ ఓవరాల్ వ్యవహారంలో ఎక్కడ లోటుపాట్లు జరిగింది, ఎందుకు అంత స్టాంపేడ్ జరగాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే, గతంలో భారతదేశం మొత్తం వరల్డ్ కప్స్ గెలిచినప్పుడు ముంబైలో ర్యాలీలు తీశారు. ప్రతి IPL సీజన్లో గెలిచిన తర్వాత కూడా ప్రతి దగ్గర ర్యాలీలు తీస్తూ ఉంటారు. అప్పుడు ఎప్పుడూ జరిగినటువంటి స్టాంపేడ్ ఇక్కడ బెంగళూరులోనే ఎందుకు జరగాల్సి వచ్చింది అనేది ఇక్కడ క్వశ్చన్. సో మీరు కూడా స్టాంపేడ్కి కారణాలు ఏంటో మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో నాకు చెప్పండి. మరోవైపు నాతో పాటుగా దాసరి విజ్ఞాన్ కూడా జాయిన్ అవుతున్నారు. అసలు స్టాంపేడ్ ఎందుకు జరిగింది, లోపం ఎక్కడ, ఏంటి అనేది మాట్లాడదాం. ఎందుకంటే దీన్ని కొంత రాజకీయ రంగు కూడా పులుముకుంటున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. సో ఇన్ డెప్త్గా ఒకసారి మనం దాన్ని డైసెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు జాయిన్ అవుతారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నిన్నటి నుంచి సోషల్ మీడియా అంతా స్పోర్ట్స్ లవర్స్ మరీ ముఖ్యంగా ఒక రకమైనటువంటి ఆందోళన, దిగ్భ్రాంతి. 11 మంది చనిపోయారు, 13 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇక అక్కడ ప్రభుత్వ తీరుని పూర్తి స్థాయిలో విమర్శిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున విమర్శల పాలవుతుంది. ఏంటి మీ అంచనా ఏంటి? అక్కడ ఆ ఘటన చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అక్కడ దాకా వెళ్ళాలి అనేది చాలా మందికి ఒక కుతూహలం అయితే ఉంటుంది. ఆ టైంలో ఏదో జరుగుతుంది, ఆ టైంని మేము యూటిలైజ్ చేసుకోవాలి అనే ఆతృతలో తొక్కిసలాట్లు అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఏంటి, నీకు 45 రోజులు కుంభమేళా ఉన్నా ఆ రోజు మౌని అమావాస్య, ఆ గడియలు ఆ 2 గంటల్లోనే స్నానం చేయాలి, అప్పుడే పుణ్యం వస్తుంది. అప్పుడు పోటెత్తారు తొక్కిసలాట. వైకుంఠ ద్వారం అక్కడ నుంచి వెళ్తేనే ఇలా ఉంటది, ఆ టికెట్లు అది ఆ టైంలోనే ఉంటది. అక్కడ తొక్కిసలాట, ఇక్కడ ఆ తొక్కిసలాట్ల ఘటనలు వేరు, నిన్న జరిగినటువంటి ఘటన అదే ఇక్కడికే వస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ చేతులు పడడానికి ఆ షోకే మా స్టార్ వస్తున్నాడు, ఆ షోకి వెళ్ళడం తొక్కిసలాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఆర్సీబీ దిగింది, చెన్నస్వామి స్టేడియంకి వస్తుంది. ఇక్కడికి ఈ టైంకి వస్తుంది. వీళ్ళు ఇక్కడికి రాగానే ముందే మేము వెళ్ళి అక్కడ ఉన్నామనుకో, వాళ్ళు ఇలా వస్తారు, అక్కడ మేము ఏదో చేస్తాం. అయితే నీకు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర. ఆ టైంకి కన్నపల్లి నుంచి సారలమ్మ వస్తుంది, ఈ టైంకి చిలకలగుట్ట నుంచి సమ్మక్క వస్తుంది అని తెలుసు వాళ్ళకి. అవునా? మరి అక్కడ జరగట్లేదు ఏంటి తొక్కిసలాటలు? అంటే 1 కోటి మంది కదా వెళ్ళేది. ఇక్కడ ఎంత ఈ స్టేడియం కెపాసిటీ 50,000 ఉంటుందా? 35,000 సీఎం చెప్పాడు. 50,000 వేసుకుందాం నిలబడి టైట్ గా 50,000. ఇది ఆర్టీసీ బస్ కెపాసిటీ లాగా. పోలీస్ ఓవర్ యాక్షన్ ఏమన్నా కనిపిస్తుందా, లేకుంటే పోలీస్ యొక్క వైఫల్యం కనిపిస్తుందా? ఎందుకంటే పోలీసుల వైఫల్యం అంటే డిప్యూటీ సీఎం DK శివకుమార్ తీసుకునే పరిస్థితి. మా అధికారులు ముందే సూచించారు, అయినప్పటికీ కూడా చేయాల్సి వచ్చింది. పోనీ అక్కడ ఆర్సీబీకి సంబంధించిన ఆర్గనైజర్స్తో, లేకుంటే అక్కడ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్తో అంటే లేదు వాళ్ళకి ఇప్పుడు నేను బ్లేమ్ చేయదలుచుకోలేదు, ఇది అధికారులు మాకు ముందే చెప్పారు, మేము సెక్యూరిటీ ఇవ్వలేమని ఆయన ఒప్పుకుంటున్నాడు, వాళ్ళ మీద బ్లేమ్ చేయమంటున్నాడు. ఏంటి అసలు ఎవరు? ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా చర్చ ఏంటంటే సోషల్ మీడియాలో, హైదరాబాద్లో స్టాంపేడ్ జరిగి ఒకరిద్దరు చనిపోతేనే పెద్ద రేణుకా వ్యవహారంలో అల్లు అర్జున్ లాంటి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బెంగళూరులో ఉంది. మరి ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి? 11 మంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్న తర్వాత ఎవరు బాధ్యత అనేది ఇక్కడ చర్చ. అదే ఎవరు బాధ్యత అనే చర్చ. వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల అనేది పక్కన పెట్టేస్తే, కెపాసిటీకి మించి జనాలు వచ్చినప్పుడు మన ఏర్పాట్లు మనం చేసుకోవాలి. కొన్ని చోట్ల కెపాసిటీకి మించే జనాలు వస్తారు. అవే కుంభమేళాలో, పుష్కరాలో, లేకపోతే ఇంకేదన్నానో జాతరలో, ఇప్పుడు ఇలాంటివే. ఇక్కడ ఏంటి, నువ్వు ఒక క్లోజ్డ్ స్టేడియం, ఇట్స్ నాట్ అన్ ఓపెన్ గ్రౌండ్. ఓపెన్ గ్రౌండ్లో కూడా జనాలు వస్తే తొక్కిసలాట అవ్వకుండా అందరు కూర్చొని చప్పట్లు కొట్టి వెళ్ళినది కూడా మనం చూసాం. పుష్ప ఈవెంట్ 7 లక్షల మంది వచ్చారు. ఎక్కడ? బీహార్లో. ఏమైనా జరిగిందా? ఏమీ జరగల, అందరు హాయిగా వెళ్ళారు. అంటే ఇక్కడ పోలీసులకు ప్లానింగ్ చేయడానికి కూడా టైం లేకపోవడం ల్యాకింగ్ కనిపిస్తుందా? టైం లేకుండా అంత బిజీ ఉంది ఆ రోజు సిచ్యువేషన్. అట్లా బిఫోర్ ప్లానింగ్, కొంచెం ప్రాపర్ ప్లానింగ్ చేయకపోవడానికి, అంటే రూట్ మ్యాప్స్ కానీ, లేదంటే సెక్యూరిటీ కొంత అక్కడ డిప్లాయ్మెంట్ కానీ, వీటికి ఏమన్నా కొంత ఇబ్బంది అయ్యిందా? ఎందుకంటే నైట్ లో గెలిచారు, ఉదయం రాగానే ఇక్కడ విజయోత్సవ ర్యాలీ. వరల్డ్ కప్ గెలిచిందండి ఇండియా, మరి అప్పుడు పోలేదే ప్రాణాలు. వరల్డ్ కప్ గెలిచినప్పుడు పోలా. నెక్స్ట్ సన్ రైజర్స్ వచ్చి ఇక్కడే పార్క్ హయాత్లో ఉన్నారు.
ఇక్కడే ఉప్పల్ స్టేడియం, ఇక్కడ పార్క్ హైత్లో ఉన్నప్పుడు వెళ్ళలేదు. బట్ సంథింగ్ వాజ్ హ్యాపెండ్, ఇక్కడ మాత్రమే జరిగింది. సో ఇక్కడ ఏంటి, ముందు నువ్వు తోస్తున్నావు, ఒక మనిషిని తొక్కుతున్నావు, నువ్వు మనిషిని తొక్కేటప్పుడు నీకు ఆ స్పర్శ స్పృహ తెలియట్లేదా అనే క్వశ్చన్. లేదండి నేను అటు జరిగిన ఇటు జరిగిన నన్ను కూడా తొక్కాల్సి వస్తుంది, వెనకాలోడు తోస్తున్నాడు అని నువ్వు కంప్లైంట్ చేసావు. వెనకాలోడు ఎవడు తోస్తున్నాడు, వాడిని ఇంకోటి తోస్తున్నాడు. అసలు ఎవడు తోస్తున్నాడు, ఎందుకు తోస్తున్నాడు నీకు తెలుసు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు ఇంతమందిలో, మరి ఎందుకు తోస్తున్నావు? ఇప్పుడు ఈ తోసే వాళ్ళందరూ కూడా చచ్చిన వాళ్ళు, తోసిన వాళ్ళందరూ కూడా ఓటర్లే కదా. నువ్వు ఓటేసేటప్పుడు లైన్లో నిలబడుతున్నావు, నేనే వెళ్ళని వెళ్తున్నావా, అక్కడ నిలబడుతున్నావు, వీళ్ళందరూ ఓటర్సే. మరి అంటే నీది ఒక చోట నిలబడాలని తెలిసినప్పుడు ఇక్కడ ఎందుకు తోసావు? నెక్స్ట్ కానీ వాళ్ళు గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే అన్కంట్రోలబుల్ క్రౌడ్ వచ్చింది. అదే అన్కంట్రోల్గా ఎందుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు సీఎం సిద్ధరామయ్య గారు చెప్పేది ఏంటంటే 35,000 40,000 స్టేడియం కెపాసిటీ, 2 to 3 lakhs మంది వచ్చారు, చాలా అన్కంట్రోలబుల్. అసలు ఇంకోటి విషయం ఏంటంటే పాసులు ఇచ్చిన వాళ్ళు లేకుంటే టికెట్లు ఇచ్చిన వాళ్ళు వచ్చి ఉంటే అయిపోయేది, అన్నెసరీగా అనవసరంగా ఇంతమంది క్రౌడ్ వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది. కదే ఎక్స్పెక్ట్ చేయలేదే చెప్తున్నాను. ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ గురించి మాట్లాడుకుందాం. ఓట్లు వేసేటప్పుడు మొత్తం ఊరంతా వస్తుంది, దేశం అంతా వస్తుంది, అవునా? మరి అక్కడ నేను ముందు ఎందుకు తొక్కిసలాట జరగట్లేదు, ఎవరు చచ్చిపోవట్లేదు ఏంటి? లైన్లో నిలబడంటే ఎందుకు లైన్లో నిలబడుతున్నావు? మాల్కి వెళ్ళేటప్పుడు లైన్లో నిలబడుతున్నావు, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు లైన్లో నిలబడుతున్నావు. ఇట్లాంటి చోట ఎందుకు తొక్కుతున్నావు నువ్వు? ఎందుకు అంత రష్? దేనికోసం? అంటే నువ్వు వాంటెడ్లీ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నారో చెప్పనా? ఇట్లాంటివి టార్గెట్ చేసుకొని దొంగల గ్యాంగులు వస్తాయి. కాదు అంటే ఫ్యాన్స్ అత్యుత్సాహం ఏదో చూడాలి, నో ముందున్న వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళని తోసే దొంగల గ్యాంగ్ వస్తుంది. ఆ ఉద్రిక్త వాతావరణం చేస్తేనే వాళ్ళకి చేతుల గొలుసులు తాళ్ళు అందుతాయి. ఆ టైంలోనే అటువంటి ముఠాలు ఏమన్నా అట్లాంటివే వస్తాయి క్రౌడ్ కి. ఇప్పుడు మన కుంభమేళా కూడా అలాంటి ముఠాలు బోల్డ్ అని వెళ్ళాయి, అక్కడే జరుగుతాయి. కానీ ఒకసారి సీఎం డిప్యూటీ సీఎం ಮಾತಾಡಿದ ಬೈಟ್ಸ್ చూపిస్తాను మీకు. ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಹೋಗ್ತಿತ್ತ. ನಾನು ಹೋಗಿದ್ದೀನ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು. ಯಾರು ಯಾರು ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ದ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ದೇನ್ರಿ, ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ದ? ಯಾರು ಮಾಡಿದ್ದವ್ರು? ಕಾಂಗ್ರೆಸ್ ನಿಂದ ಬೇರೆ ನಾನ್ ಮಾಡಿದ್ದ? ನಾನ್ ಮಾಡಿದ್ದೇನ್ರಿ, ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ, కర్ణాటక సర్కారం ಮಾಡಿಲ್ಲ. దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఎందుకంటే కుంభమేళా జరిగినప్పుడు తొక్కిసలాట జరిగి 50-60 మంది చనిపోతే ఆ రోజు మేము ఎవరు విమర్శించలేదు, ఈ రోజు మీరు మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారని బీజేపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య చెప్తుంది. అక్కడ జర్నలిస్ట్ అడుగుతున్నారు, డీకే శివకుమార్ కొంతమంది మాట్లాడారు ఆ ఘటన మీద. అంటే నేను మాట్లాడలేదు కదా, మా కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎవరు మాట్లాడలేదు. కాంగ్రెస్ విమర్శించి ఉండొచ్చు, కానీ కర్ణాటక ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వేరు కర్ణాటక ప్రభుత్వం వేరు అనేది చెప్పదలుచుకున్నాను. అంటే దీన్ని రాజకీయం చేయొద్దు అనే ఉద్దేశం కింద బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున వాళ్ళ కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి కౌంటర్. దీన్ని ఎట్లా చూడాలంటే అప్పుడు నేను మాట్లాడేది కాబట్టి ఇప్పుడు మాట్లాడొద్దు అనేది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ ఎట్లా ఉందంటే అక్కడ అంతమంది చచ్చిపోతే నేనేమన్నా అన్నానా? ఇక్కడ పోయింది దాంట్లో 6వ వంతే కదా, దీనికి మీకు అంత ఇదా అన్నట్టుంది. ఒక్క మనిషి చనిపోతే ప్రాణమే కదా ఎవరైనా. అదే ఒక్క మనిషి చనిపోతేనే ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో గంట సేపు మాట్లాడాల్సి వచ్చింది. 1 hour. కాంగ్రెస్ ప్రభుత్వమే, పక్క రాష్ట్రమే అంటుకున్న దానికి కూడా ఇప్పుడు చెప్తారేమో సిద్ధరామయ్య గారు, అది మా రాష్ట్రం కాదు, మాకు సంబంధం లేదు, కర్ణాటక ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్తారేమో. నువ్వు రాబట్టే కదా అక్కడ అది జరిగింది అని ఆ సంబంధిత వ్యక్తిని ఎంత మనిషి అయినా సరే జైల్లో వేసాడు, అవునా? అల్లు అర్జున్, హీరో అల్లు అర్జున్. సో ఇప్పుడు ఇక్కడ మరి మీరు రాబట్టే అది జరిగింది. పైగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దగ్గరుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ మొత్తం టీంని తీసుకొచ్చాడు, ఆయనే తీసుకొచ్చాడు. ఆ విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన విజువల్ చూస్తుంటే వాళ్ళ కాన్వాయ్ వస్తుంది, ఈయన ఏకంగా ఆర్సీబీ జెండాలు ఊపుతున్నాడు డీకే శివకుమార్. ఆ ర్యాలీ వస్తుంటే అసలు ఆ రోడ్డు మొత్తం క్రౌడ్, వీళ్ళు పోలీసులు రూట్ క్లియర్ చేయడానికి కూడా లేదు. అసలు రూట్ క్లియరెన్స్ లేకుండా పోలీసుల కాన్వాయ్కి ఎట్లా అనుమతి ఇచ్చినట్టు? అసలు ఆ చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ కూడా అంత లేదు బేసికలీ చెప్పాలి అంటే. ఇక్కడ ఇంకొక వాదన కూడా వచ్చింది తెర మీదకి. అసలు మీరు ర్యాలీ ఎయిర్పోర్ట్ నుంచి చిన్నస్వామి స్టేడియం దాకా తీసుకురావటం ఓకే అయితే, మరి ఆ ఓపెన్ టాప్ ఎట్లాగో పర్మిషన్ ఇవ్వాలి ఆ పోలీసు వాళ్ళు.
అసలు అక్కడ ఎందుకు ఇచ్చారో బెంగళూరు మొత్తం 20-25 కిలోమీటర్ల పాటు ర్యాలీ తీస్తే జనాలు పలచబడిపోయి మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉండేవాళ్ళు కదా, ఇంత ఒకే దగ్గరికి పోగొయి ఉండేవాళ్ళు కాదు కదా. మీరు ఈ సంబడానికి అక్కడ ఎందుకు మీరు అంతమంది జనాల్ని పోగేశారని ప్రభుత్వానికి ఇవాళ విమర్శిస్తుంది. అందుకు నేను మీకు స్టార్టింగ్ సమ్మక సారలం ఎగ్జాంపుల్ చెప్పా. సమ్మక సారక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నుంచి ఆ గద్దె వరకు అందరూ క్రౌడ్ ఇట్లుంటారు, అటు ఇటు స్ప్రెడ్ అవుతారు. సో నీట్ గా అక్కడ దాకా సాగింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి చెన్నస్వామి స్టేడియం వరకు ఇక్కడ జరగట్లే ఈవెంట్, ఇక్కడే ఈవెంట్ అని నువ్వు ప్రకటించేసావు ఆల్రెడీ. మేము అక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకొస్తున్నాము అని చెప్పావు. ఈ ఊరేగింపు అంతా ఊరేగింపే, కానీ అసలు ఈవెంట్ ఇక్కడ ఉంటుందని చెప్పేసరికి అందరు ఇక్కడికి వెళ్ళారు. ఇది జరిగింది ఓవరాల్ గా. సో ఇక్కడ జరిగిన తర్వాత ఇది నేను చూడాలి ముందు, వీళ్ళకంటే ముందు నేను అక్కడ ఉండాల్సింది నేను. అక్కడ ఉంటే వాళ్ళు ఇట్లా అంటారు, ఇట్లా చేయిస్తే ఇట్లా పట్టుకోవచ్చు. దానికోసం అని చెప్పి వీళ్ళ ఆతృత పడ్డారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలంటే ప్రభుత్వ వైఫల్యమే. సో ఇక్కడ చూస్తే రాత్రి అయిపోయి 11 మంది చనిపోయిన తర్వాత చొప్పుల కోసం వచ్చి బెంగళూరు పీపుల్ సివిలియన్స్ అందరూ వచ్చి ఎత్తుక్కుంటున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ చొప్పుల కోసం ఎత్తుక్కుంటున్నారా లేకుంటే ఇంకేదో ఎత్తుక్కుంటారో అర్థం కావట్లేదు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. అసలు ఎందుకు ఏమి ఎత్తుక్కుంటారో అర్థం కాని పరిస్థితి. అక్కడ వాళ్ళ చెప్పులు ఎత్తుక్కుంటున్నారా లేకుంటే బాగున్నాయి నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చారా, లేకుంటే ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అసలు నిజంగా ఈ చెప్పులన్నిటిని ఫోరెన్సిక్ కి పంపించి తొక్కిస్లాట కేసులో అందరిని A1 A2 A3 లేకుండా A1000 ఇచ్చేయాలి. మరి మానవత్వం లేకుండా. అదే కదా. ఇప్పుడు మళ్ళీ నా చెప్పు ఎక్కడ పోయింది, నా ఫోన్ ఎక్కడ పోయింది, ఎవరిదన్నా గొలుసు దొరుకుద్దా, పడిపోయిందా, అట్లా కూడా అయి ఉండొచ్చు. స్టాంపెట్లు ఏమైనా దొరుకుతాయని కూడా. ఎగ్జాక్ట్లీ అవే కదా. ఇప్పుడు నీకు విషయం తెలుసా, మనకు లాస్ట్ టైము తుక్తుకుండు పేలి అక్కడ లక్షల మంది ప్రాణాలు పోతే గొలుసులు ఎత్తుక్కుంటున్నారు అందరు. చెప్పులు ఎత్తుకుతాడైతే చెప్పులు ఎత్తుకుతాడు కదా. ఇవన్నీ ఇవి అటు తోస్తే ఇటు తోస్తే ఇగో ఇక్కడ అక్కడ దాని కింద నడుచుకొచ్చే వాళ్ళకి 2 చెప్పులు ఉన్నాయి, చూస్తూ వస్తున్నారు. వాళ్ళు వెతికేదే అది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇట్లా పడ్డావు, నీ ప్రాణం కాపాడుకునేది వల్ల ఏదో గొలుసు దిగి పడిపోయింది. 2 చెప్పులు వేసుకుని ఉన్నాడు. పోలీసులు ఎందుకు పోలీసులు వాళ్ళు అసలు పంపిట్లా అసలు కనీసం. పోలీసులు వాళ్ళు కూడా ఎదుగుతున్నట్టున్నారు. పోలీసులు ఏమెదుగుతున్నారు అర్థం కాదు. చాలా దారుణం అండి ఇది. ఇప్పుడు సరే నువ్వు చెప్పులు ఇక్కడ చాలా అద్భుతమైన చెప్పులు ఇవి నాయా, నువ్వు 4 జతలు కూడా పట్టుకెళ్ళొచ్చు. నేను అడిగేవాడేవాడు లేడు. అదే అంటున్నా. అటు జరిపి ఏది మన కర్నూలులో డైమండ్ లేరుకున్నట్టు వడగల్ల వాడిని వస్తే ఇట్లా వెళ్తారు కదా. ఆ ఇసుకలో ఇంత చిన్న రాయి దొరుకుద్దా అని అలా వెతుకున్నారు. సో ఇప్పుడు ఇంకొక రూమర్ ఏంటంటే, అంటే బయట అంటే వస్తుంది వార్తలు, ఆర్సీబీ గెలిచిన తర్వాత 18 ఏళ్ల తర్వాత కప్పు వచ్చినా కూడా ఒరిజినల్ కప్పు వాళ్ళ చేతికి రాలేదు, కేవలం నమూనా మాత్రమే వాళ్ళకి ఇచ్చారు. అసలైన కప్పు కూడా ఎన్నిక తీసేసుకుంటారు. ఫస్ట్ టైం గెలిచారు కాబట్టి సిరీస్ లో ఏ ఆర్గనైజర్స్ కి కప్పు ఇవ్వరు అనేది ఒకటి బాగా సర్క్యులేట్ అవుతుంది. దీంట్లో వాస్తవం ఏంటి, నిజం ఎంత, నిజంగా ఇవ్వరా కప్పు అంటే? బిగ్ బాస్ గెలిచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనిషి జైలుకి వెళ్లాల్సి వచ్చింది. కప్పు వెనక్కి తీసేసుకుంటారన్నారు, బట్ అదేం జరగలేదు. తొక్కిస్లాట జరిగి కూడా ఒక మనిషి అల్లు అర్జున్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఉత్తమ నటుడి అవార్డు వెనక్కి తీసుకుంటారన్నారు, అది జరగలేదు. ఇది కూడా అవ్వదులే. అంతేనా? అవ్వదు. కానీ అసలు యాక్చువల్గా ఈ ఓవరాల్ స్టాంపేడ్ లో ఇంతమంది చనిపోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్ణాటకలో పెద్దగా వాళ్ళు చాలా రెక్లెస్ గా రూడ్ బిహేవియర్ కనిపిస్తున్నట్టుగా కొంత ఎందుకంటే డీకే శివకుమార్ నిన్న హాస్పిటల్కి వెళ్ళి పరామర్శిస్తున్న ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతుంది. దీని సాక్షిగా మనకు అర్థమైంది ఏంటంటే సిద్ధరామయ్య గారికి డీకే శివకుమార్ గారికి మనస్పర్ధలు ఉన్నాయి. ఈయన చేసింది వీళ్ళ తరఫున ఉంది, ఆర్సీబీ తరఫున. ఆయన మాట్లాడేది ఏంటంటే డీకే శివకుమార్ కాంగ్రెస్ వేరు, ముఖ్యమంత్రిగా నేను నా ప్రభుత్వం వేరు అనేలాగా మాట్లాడుతున్నాడు. లాస్ట్ కి మొత్తానికి అయితే 10 లక్షలు ప్రకటించాడు. కాదు ఇక్కడ హాస్పిటల్లో ఒక విక్టిమ్ ఏడుస్తుంటే, తల్లి ఏడుస్తుంటే ఈయన మరీ బిందాస్ గా కూర్చొని చూస్తున్నటువంటి ఫోటోని కూడా వైరల్ అవుతుంది. అంటే ఇదంతా పొలిటికల్ గేమ్ నడుస్తుంది వెనకాల ఏంటనే తెలియదు. కానీ మొత్తం మీద అయితే మాత్రం కొంత విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు సీరియస్ గా. మీరు ఎవరిని తప్పుపడతారు ఈ వ్యవహారంలో? అంటే పోలీస్ వ్యవస్థనా, ప్రభుత్వాన్నా, లేకుంటే ప్లానింగ్ లోపమా, లేకుంటే ఎవరికి నిందిస్తారు? నేను ఎప్పుడు కూడా మనుషుల్నే అంట. మనిషి అనేవాడు, మనిషి పుట్టుక పుట్టినోడు. నువ్వు నడిచేటప్పుడు అంత హడావిడి ఎందుకు, నీకు అంత ఆతృత ఎందుకు, అంత అవసరం ఏంటి? ఆ టైంలోనే నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఒరిగేది ఏంటి? సరే నువ్వు పోతున్నావు, నువ్వు నీ సావేద నువ్వు సావు. 10 ఏళ్ల పిల్లోడిని ఎందుకు లాక్కెళ్తున్నావు? నువ్వు చిన్న పిల్లగాడు కూడా ఇట్లా ఎత్తుకొని పోతున్నావు పిల్లల్ని.
ఎవరిని చంపడానికి వెళ్తున్నావు? నెక్స్ట్ మళ్ళీ దీంట్లో లైంగిక వేధింపులు తెలుసా? మహిళలు చాలా మంది బయటకు వచ్చి వాళ్ళందరిని ఇటు తోస్తుంటే ఎక్కడ పడితే అక్కడ నొక్కుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ నువ్వు తొక్కుతున్నావు. చాలా భయపడ్డామని చాలా మంది బాధిత మహిళలు వచ్చి బయటకు వచ్చి మళ్ళీ వెళ్తుంటే ఎవరన్నా కింద పడుతుంటే జాగ్రత్తమ్మ అని గొలుసులు లాక్కుంటున్నావు, దాన్ని అటు తోసేసి. ఇప్పుడు మొత్తం అయిపోతేనేమో ఎక్కడేం దొరుకుద్దురా బాబు అని చెప్పేసి ఇక్కడ ఏరుకుంటున్నావు. మనిషి అన్నవాడు ఇంత నీచంగా ఉంటే ఎవరినేమంటావు నువ్వు? సో అసలు ఈ సల కప్ నమ్దే అని ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ కాస్త ఈ సల కప్ నమ్దే అయినప్పటికీ కూడా ఇది కొంచెం ట్రాజిడీగా మిగిలిపోతున్నటువంటి సందర్భాలు కనిపిస్తుంది. ఇంకా అంతేలే అనుకున్నారు ఆ 190 రన్లకి 191కి. తర్వాత వీళ్ళు ఏం చేస్తారో లే అనుకుంటా వీళ్ళు 170 180 దగ్గర వీళ్ళు ఆగిపోయి షాక్ ఇచ్చారు. సంబంధం లేకుండా విన్ అయ్యి అసలు అంటే నిజంగా మేము విన్ అయ్యామన్న భ్రమ నుంచి బయటకు వచ్చే ముందే ఇదంతా జరిగిపోయింది. థ్యాంక్ యూ దాసర్ గారు. సో మొత్తం మీద మీరు కూడా బెంగళూరులో జరిగినటువంటి స్టాంపేడ్కి ఎవరిది బాధ్యత వహించాలి, ఎవరిని అరెస్ట్ చేయాలి? ఎందుకంటే తెలంగాణలో అగ్ర హీరోని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇన్స్టా సోషల్ మీడియా అంతా కూడా ఇవాళ కోడై కూస్తుంది, పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని అరెస్ట్ చేయాలి? మరోవైపు స్టాంపేడ్ కారణాలు ఏంటి? ఎవరి లోపం? వ్యవస్థలో లోపమా, లేదంటే ప్రభుత్వంలో లోపమా, పోలీసుల ప్లానింగ్ వైఫల్యమా, ఏం జరిగింది? మే అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.